అని తెలియక దాడి చేసిండ్రు. ఆ దాడిని సాకుగా చూపి పోలీసులు మాపై దౌర్జన్యం చేసిండ్రు. లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులు ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మానవ హక్కులు, మహిళా, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజీగా మారుస్తున్నాడు కేటీఆర్. ఢిల్లీలో లగచర్ల బాధితులతో కలిసి మీడియాతో కేటీఆర్ అట. ఈ కేటీఆర్ విషయం ఏంటంటే దేనికోసం ఈ పోరాటం ఇదంతా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఈయనని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్నది కనబడుతున్నది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే మమ్మల్ని ఈ కేసులోనే అరెస్ట్ చేయాలి. ఏది? లగచర్ల కేసులో. ఈ లగచర్ల కేసులోనే నన్ను అరెస్ట్ చేస్తే ఇగో నేను రైతుల కోసం కొట్లాడితే నన్ను అరెస్ట్ చేసిరని చెప్పుకోవడానికి ఒక పాయింట్ దొరుకుతుందని వీళ్ళ ఆలోచన. ఇక అంతకు మించి ఇంకేం లేదు. వీళ్ళకి రైతుల మీద ప్రేమ ఎక్కడిది? వీళ్ళకి మహిళల మీద, గిరిజనుల మీద ప్రేమ ఎక్కడిది? గిరిజనుల భూములు, దళితుల భూములు, మహిళల పేర్ల మీద ఉన్న భూములు గుంజుకున్న వాళ్ళు కదా వీళ్ళు. ఎక్కడిది వీళ్ళకి ప్రేమ? గౌరవల్లి బాధితులను అడుగుదాం. ఈ మహిళలతో మాట్లాడిస్తున్నారు కదా ఇట్లా మైకులు పెట్టి ఈయన. వాళ్ళు మీరు అన్నట్టు కలెక్టర్ అని తెలవక దాడి చేసిరో పాపం ఆ రైతుల అమాయక ప్రజల్ని నీలాంటోడు ఉసిగొల్పిండో ఏదో ఒకటి జరిగింది, మొత్తాన్ని దాడి చేసిరు, ఎవరికి ఏం జరగలేదు, ఓకే బాగానే ఉంది. కానీ నువ్వు వాళ్ళకి అండగా నువ్వే కదా దాడి చేయమని చెప్పింది, నువ్వే కదా ఉసిగొల్పింది. ఇదంతా పక్కన పెట్టండి, ఎవరు ఏం చేసిన అనేది గవర్నమెంట్ తెలుస్తుంది. మేమేమంటున్నాం అంటే కేటీఆర్ గౌరవెల్లికి పోదాం. గౌరవెల్లి రిజర్వాయర్ బాధితులు రాత్రికి రాత్రి మొత్తం లైట్లన్నీ బంద్ చేయించి మహిళల మీద ఆనాడు మీ ఆధ్వర్యంలో పోలీసులు మహిళల మీద దాడులు చేసి వాళ్ళ చీరలు గుంజి ఆగమాగం చేస్తే కదా రాజ్భవన్కి వచ్చి గవర్నర్కి వాళ్ళు కంప్లైంట్ చేసింది. ఖమ్మంలో రైతులకు బేడీలేసింది చరిత్ర మీదే కదా. ఇదే ఖమ్మం ఎల్లన్న నగర్లో మహిళలని, పచ్చి బాలింతలని, పసిపిల్లలని తీసుకుపోయి జైల్లో పెట్టినావు కదా. చరిత్ర ఇదంతా. ఇదేమి తుడు చేస్తే పోయే చరిత్ర కాదు, ఉన్నది. మహబాద్లో మెడికల్ కాలేజ్ భూముల కోసం గొడవ చేస్తే మహిళలను తీసుకుపోయి జైల్లో పెట్టినావు కదా. పిల్లలంతా పాపం పాలిచ్చే పిల్లలు, తల్లి పాలు తీసుకునే పిల్లల్ని ఆగం చేసినావు కదా. అసలు నీకు ఎక్కడ ఏ విషయంలో ఉన్నది రైతుల గురించి మాట్లాడేది? మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఆర్ఎండర్ కాలనీకి పోయిరాను ఒక్కసారి, ఒక్కడివే పోయిరా ఒక్కసారి. చాలా అద్భుతంగా చేసిన బాబా అనుకుంటా పో, మళ్ళీ రిటర్న్ వస్తాడు. మీ బావగారు అక్కడ ప్రచారం కోసం ఎలక్షన్స్కి ముందు పోతే తరిమి కొట్టిరు అక్కడ ఉన్న మహిళలంతా. మొన్న ఆయన ఏదో 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళందరికీ అనగానే ఆ దిష్టిమ వల్ల కలబడ్డాయి మీ. ఎక్కడ మీకు ఏం అర్హత ఉన్నది ఈ రైతుల గురించి, గిరిజనుల గురించి, మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత? పోడు రైతులకి, ఫారెస్ట్ ఆఫీసర్లకి గొడవలు పెట్టి వాళ్ళని ఉతికారేసారు కదా పాపం మహిళలని. షెట్లకు కట్టేసి కొట్టిరు కదా పాపం. ఈయన ఢిల్లీకి పోయి ఇదంతా కేవలం ఇది పొలిటికల్ డ్రామా. తన అరెస్ట్ నుంచి ఇందులో అయితేనే ఆయన కూడా కోరుకుంటున్న అరెస్ట్ కావాలని. నేను ఈ కేసులోనే అరెస్ట్ కావాలి, నేను ధరణి కేసుల్లో కానీ, దోపిడీ కేసుల్లో కానీ, భూముల కబ్జాల కేసుల్లో కానీ, ఇంకో దాంట్లో నేను అరెస్ట్ కావద్దు, నేను ఈ కేసులోనే అరెస్ట్ కావాలి, నన్ను త్వరగా అరెస్ట్ చేయండి, ఇగో నేను ఢిల్లీకి పోతున్నా, ఇగో ఈ పోరాటం చేస్తున్నా అని వాళ్ళ వైపు నిలబడి సింపతి గెయిన్ చేసే ఒక సానుభూతి పొందే ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది. మీరు అరెస్ట్ అయినా, మీరు నెలల పాటు లోపలున్నా, మిమ్మల్ని గుంజుకపోయి చేసినా, అర్ధరాత్రి గుంజుకపోయి చేసినా మీ పట్ల ప్రజలకి సానుభూతి లేదు, ఉండదు కూడా. ఫస్ట్ మీరు మీ సానుభూతి మీ ఇంట్లో వాళ్ళ ద్వారా తెచ్చుకోండి. కనీసం మీరు పోతే మీ నాయన ఏమన్నా సంతృప్తిగా ఉంటాడా? మీ నాయన ఏమన్నా అసంతృప్తి వ్యక్తం చేస్తాడా? లేకపోతే మీ నాయన ఏమన్నా సరే రాజకీయంగా మాట్లాడుతుండొచ్చు కానీ లోపల ఏముంటుందో తెలుసుకో. మీ సిస్టర్ కవిత గారు ఏమైనా అయ్యో అన్న లోపలేసిరే అని అనుకుంటుందా? లేదు. మీ బావగారు హరీష్ రావు గారు ఏమైనా అరే మా బామ్మాడిని లోపలేసిరు అయ్యో అని అనుకుంటాడా? లేదు. ఎవరి రాజకీయ ఆలోచన వాళ్ళకు ఉన్నది. ఒక ఆయన పోవాలనుకుంటున్నాడు, ఒక ఆయన ఈయన పోతే నాకు బాగుంటుంది అనుకుంటున్నారు. ఇట్లా రకరకాలుగా ఎవరి స్కెచ్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఈయన స్కెచ్ ఏంటంటే నన్ను ఈ కేసులనే వేయాలి, ఈ కేసులనే వేస్తే నా మీద సింపతి, సానుభూతి వస్తుంది, రైతుల కోసం కొట్లాడిన కేటీఆర్ను జైలు వేస్తారా అనే లైన్ తీసుకోవచ్చు అన్నది వీళ్ళ ప్లాన్. నేరెళ్ళ బాధితుల గురించి కూడా ఇట్లనే మైకులు పెడితివా ఆనాడు? నేరెళ్ళ బాధితులు వాళ్ళు పాపం దేనికి పనికి రాకుండా కొట్టినావు కదా వాళ్ళని, 8 మందిని, బీసీలని, ఎస్సీలని, ఆ యువకులని. ఇద్దరు బెడ్ మీద ఉన్నారు వాళ్ళిద్దరు. ఒక ఇద్దరు కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఒక ఆయన లివర్ ప్రాబ్లంతో బెడ్ మీద ఉన్నారు. 8 మందిలో ఒక ఇద్దరు చావు బతుకుల మధ్య ఉన్నారు. పోతివా మరి ఆడికి?